రే రావుడు కొబ్బరి పండాలు సిద్ధం చేసావా? పెళ్ళోళ్ళు వచ్చి వేళైంది. ఏమే నిన్నే మళ్ళీ సిద్ధం చేసావా? అది పెళ్లికి ఒప్పుకోవటం లేదు. అయినా చెట్టంత మేనల్లుడు ఉండగా పై సంబంధం తేవాల్సిన కర్మేంటి? నొరబై అల్లుడు గిల్లుడు అన్న అంటే తీసుకెళ్లి లాకుల్లో పడేస్తాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. బూరుగుపూడి రాయుడు గారు ఏకైక కుమారుడు. ఈ పెళ్లే ఖాయం చేస్తాను. ఎవరు కాదన్నా ఎవరు అడ్డొచ్చినా నా సంగతి తెలుసుగా. జాగ్రత్త. అమ్మగారు అమ్మగారు మల్లెమ్మ చూడటానికి పెళ్ళోళ్ళు వెళ్తున్నారండి. ఏంటి? అవునమ్మగారు, మనం మళ్ళీ చూడటానికి పెళ్ళోళ్ళు వెళ్తున్నారా? ఎవరాదే నా ఇంటి ముందు నుంచి వెళ్తూ నన్ను పలకరించకుండా పెళ్లి చూపులు చెప్తున్నారా? ఆగండి ఆగండి. ఓహోహో, దిమాకెక్కినోడు దిక్కులు చూస్తే పలాకెక్కినోడు పక్కలు చూశాడంట. ఎక్కడికి పోతున్నారు? సంటి అబ్బాయి గారు ఇంటికండి. వాళ్ళ అమ్మాయిని చూడటానికి. అమ్మాయిని చూడటానికి పోతున్నారా? ఎవడు పెళ్లి కొడుకు? ఈడేనండి మా అబ్బాయి. ఎట్టా? ఎంతమంది కొడుకులు నీకు? వీడు ఒక్కడేనండి. 7 పోయాక ఈడు మిగిలేడండి. ఏమండి? ఏం లేదు, పూర్వకాలంలో కొడుకులు ఎక్కువ మంది ఉన్నవాళ్ళు కడగొట్టు వాడిని యుద్ధానికి పంపించేవాళ్ళట. పాపం నీకు వీడు ఒక్కడే మిగిలాడే. వీడిని యుద్ధానికి తీసుకెళ్తున్నావే అని బాధపడుతున్నాను రా నేను. ఏంటన్నా పెళ్లి చూపులు కానీ యుద్ధానికి తీసుకెళ్తున్నావు? అనుకోరా, యుద్ధానికి ఏంటండి, పెళ్లి చూపులకు వెళ్తున్నాం. మళ్ళీ చేసుకోబోయేవాడు నా మనవడ్రా. అరుగు మీద చూసావా కత్తి? కత్తి ఎందుకండి? నరికి పోగులెట్టడానికి. నా పెళ్లికి ముందు ఒకసారి చాలా మందిని నరికింది ఆ కత్తి. ఎంతమందిని రా ఎల్లయ్యా? 23 ఒకే ఏటికి నరికిందమ్మా. 2వ ఏటికి మంది సాలగా 10 మందే పట్టారండి. అంత కదుంది ఆ కత్తికి. అన్నట్టు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారా? 8 అదే చాలరు. నా మనోడిదంతా తాత పోలిక. వాడు వచ్చాడంటే కత్తి తీసుకుని బయలుదేరుతాడు. ఆ తర్వాత మీ కర్మ. నేను చెప్పాల్సింది చెప్పాను. నాన్న నాకు ఎడం కన్నా అదురుతుంది నాన్న, కుడి కన్నా అదిరి నాకు వద్దాం నాన్న. అలాగే బాబు. ఏమండి ఏమండి ఏమిటి వెళ్ళిపోతున్నారు? చేయలేదు, మా వాడికి అడంకన్నా చూస్తుందట. కుడికన్నా అది నాకు వద్దామని. భలే భలే గిట్టన వాళ్ళు 1,00,000 అంటారు. అవన్నీ పట్టించుకుంటావా? రండి బాబు గారు రండి. వెళ్ళిపోదాం నాన్న. రా బాబు రండి బాబు గారు రండి. తీసుకెళ్ళు. ఇల్లు ఎలాగానే పండగ అవుతుందట్రా. ఇప్పుడు ఒక కన్య అదిరింది, అక్కడికి పోతే ఒళ్ళంతా అదురుతుంది. పో ఎక్కడ తీసుకుపోతావు చూస్తాను. వీరన్నా వీరన్నా, ఏంటన్నమా ఇలా వచ్చావు? మనం మళ్ళీని పెళ్లి చూపులు చూడటానికి ఎవడో బూరుగుపుడు బుడబొక్కలాడు ఒకడు వచ్చాడ్రా. ఏంటి మళ్ళీకి పెళ్లి చూపులా? అవునరా, నా కూతుర్ని నా కొడుకు ఇవ్వకుండా ఎవరో ఊళ్ళో వాళ్ళకి ఇస్తానంటాడా వంట ఆడంగాడు. నా రక్తం ఉడికిపోతుందిరా. రేయ్, పారాతలు బారేసి వెళ్ళి సంగతి ఏమిటో తెలుసుకుంటా. ఒక అటు బాబు. అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు. 5 నిమిషాలు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాబు. ఓహో ఓహో దివ్యంగా ఉన్నాయండి. కానీ ఓ చిన్న మార్పు చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. దానికి నాదో గొప్ప సలహా. ఏమిటది? నాయుడు గారు తమరు కూడా వినాలి. ఇప్పుడు మనం పెళ్లి కొడుకు గారిని 2 చేతులు పట్టుకొని నువ్వు పెళ్లి కొడుకు కాలేవు, కేవలం ప్రేక్షకుడు మాత్రమే అని చెప్పి ఈ స్థానంలో మన వీరలను తీసుకొచ్చి కార్యక్రమం జరిపించేస్తే కన్నుల పండుగగా ఉంటుందని నా సలహా. నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది. తప్పకుండా బాగుంటుంది. మరి ఇంతవరకు చెప్పలేదేమిటి? నూరురా, బాగా నూరు. ఒకే ఏటికి వెళ్ళిన తల్లన్నీ తెగి పూరవతలు పడాలా? మేనమావ కొడుకు నేనుండగా నా మల్లిని చూడటానికి ఏ ధైర్యంతో వచ్చారా? బాగా నూరు. చావడానికే వచ్చారేమో. వీళ్ళ నూకలి ఊళ్ళో తీరేట్టు వీళ్ళ నెత్తిని రాసుంటే వచ్చారేమో. నెత్తురు ఏర్లై పారక ముందే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా? సరే లేదా ఈ కత్తికి బలైపోతాడు. ఇదిగో ఒకే నిమిషం టైం ఇస్తున్నాను. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా? సరే లేదా ముక్కలుగా నరికేస్తాను. చూడండి చంద్రబాబు గారు, మేము పెద్ద మనుషులుగా వచ్చాం. మా ప్రాణాలు కాపాడడం మీ బాధ్యత. కంటబ్బాయి గారు, పిల్లనాదని కత్తెట్టుకుని ఇంటి ముందు నిలబడ్డాడే మగాడు మొగుడునండి. అవునండి. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన సుఖపడుతుంది పడదండి. కనుక పట్టుదలకి పోకుండా మీరు స్వయంగా వెళ్ళి అబ్బాయి 2 చేతులు పట్టుకుని నీ 2 కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను, నిశ్చితార్థం చేసుకోమని అడగడం సబబు న్యాయం. అవునండి. ఇంకా ఆలోచించక వెళ్ళండి. వెళ్ళండి. అరే వెళ్ళమంటూ ఉంటే
మరి ఏది మాట్లాడాలన్నా ఒప్పుకోవాలన్నా ఇంటి దగ్గర మా నాన్నమ్మ ఉంది. అవునన్నాక ఈ ఇంటికి వెళ్ళేంత దూరం. బాబు బ్రహ్మచారి గారు, మేము ఇక్కడి నుంచి బతికి బయటపడాలంటే దారెటు? దారులు చాలా ఉన్నాయండి. ఇటుపక్క వెళ్తే మంగమ్మ గారు ఇల్లు మంగమ్మ గారి ఇల్లు కనుక లోపలికి వెళ్ళి ఆడాలని అడిగితే నిశ్చరిస్తారండి. దూకితే దూడపాక, పక్కనే కోళ్ళఫారం, ఆ పక్కనే మేకల మడి, ఆ పక్కనే బాతులు పెంట. అయ్యా మరి భూమి ఎక్కడ తగలదా? రండియా. మా అమ్మగారు లోపల ఉన్నారా బాబు? వస్తారు, కూర్చోండి. నానమ్మా, నానమ్మా, మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నాన్రా. ఎవర్రా వీళ్ళంతా? తుఫాన్లో కొంపకోడు కొట్టుపోయి వచ్చిన వరద బాధితులా, లేకపోతే గుళ్ళు గోపురాల కోసం చందాలకు వచ్చారా? వచ్చింది అలాంటి పని అనుకోండి, కానీ వచ్చింది స్వయంగా మీ అల్లుడు. ఏమిటి, మా అల్లుడు వచ్చాడు? కానీ చందాలకి మాత్రం కాదండోయ్, పాత కక్షలన్నీ మర్చిపోయి ఒక మంచి విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాడు. మరి పరాయి వాళ్ళగా బయట పంచలో కూర్చొని అడగడం ఎందుకు? లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. ఇంకా మేము అతన్ని జాతిలోంచి వెలివేయలేదని చెప్పండి. నువ్వు రారా. త్వరగా ఆవిడ చేత ఊ అనిపించవయ్యా, ఉనికిపోతున్నావు. పెద్ద చెరువులో బోదురు కప్పల్లాగా బెకబెకలు ఆడిపోతున్నావు. లోపలికి పద, చదమంటూ ఉంటే. బాబు, నాయన, తండ్రి, అడుగు. అడిగేవయ్యా, అడుగు. అడగమంటూ ఉంటే త్వరగా. ఏమిటర్రా తెగ చెవులు ముక్కులు కొరుక్కుంటున్నారు? అతగాడికి మాటలు నేర్పుతున్నారా ఏమిటి? అది కాదు మంగమ్మ గారు, అమ్మాయి పెద్దదైంది కదా. తాతల కాలం నాడు తాటికాయ పడితే మనవల కాలం నాడు పేరంటం పెట్టిందటవుతో నీలాంటిది. నీ కూతురు పెద్దదయ్యి ఏడాది పైన అయిందిరా. ఇంకెన్నిసార్లు అవుతుంది పెద్దది? చచ్చాడు. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. అడిగేయి. మళ్ళీ పెళ్ళిడికొచ్చింది. వీరన్నకి దానికి పెళ్లి చేస్తే బాగుంటుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఓ చూడా, పిలుస్తున్నాడు, వెళ్ళిరా. అది మన ఇంటి కూడా కూడా గడ్డం పట్టుకు బతిపాలితే వెళ్ళదు. కాళ్ళు పట్టుకోమంటే మరి బాగుండదురా. అది ఆయనకి అర్థం వాళ్ళగా. దూడలతోనూ గోడలతో మాట్లాడకు, నేరుగా ఆవిడతోనే మాట్లాడు. మల్లికి వీరన్నకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. జరిగిందంతా మర్చిపోయి మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించండి అత్తయ్య గారు. ఈ ముహూర్తానికే మా ఇంటికొచ్చి నిశ్చితార్థం చేసుకోమని అడగటానికి వచ్చాను. చాలా సంతోషం. ఇంతకాలానికి నీకు ఇంత మంచి బుద్ధి పుట్టేనే కాదంటానా? శుభం. అలాగే కాదు. మళ్ళీ ఇప్పుడు మనం బాబా మృతం కావు మరి వెళ్ళాలి. నిశ్చితార్థం అయిపోయిందిగా. ఇప్పుడు మనం బాబా మరదళ్ళం కాదు, మొగుడు పెళ్ళాను. నిశ్చితార్థం అయిపోయిందిగా. ఎవర్రా అది? డప్పున తప్పుడైంది. వీరన్నా, ఒరే వీరన్నా, మొత్తం మీద ఉండాల్సిన వాడే కింద ఉన్నావేమిట్రా? అది అవును, నేను కిందకెళ్ళి వచ్చానమ్మా. కింద మీద తెలిసే వయసు కాదురా. మంచం ఏదో నేలేదో తెలియలేదన్నమాట. నీకు కాస్త తాత పోలికి వచ్చింది రోయ్. వెనకడికి నాకు పెళ్లి కాకముందులే నీ తాత జామ చెట్టు ఎక్కి
పిట్టగోడ మించి పెరట్లోకి దూకొచ్చేవాడు. పెళ్ళైన తర్వాత కూడా అలవాటు పోలా. ఒకసారి దొంగ అనుకొని తన్నపోయినారు. కానీ ఆయన మగతనాన్ని అందరూ మెచ్చుకునేవారు. మగతనం పిట్టగోడ. ఏం ప్రయోజనం? పిట్టగోడ దూకలేకపోయినా మంచం మించి కింద పడ్డావు. అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు. ఎక్కడే? దెయ్యం లేదు, పాడు లేదు. లేదమ్మా, నేను ఇప్పుడే చూశాను. ఒసేయ్, నువ్వు ఇంకా చిన్నదానవా చితకదానవా? ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకి రానప్పుడు అరిస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? నోరు మూసుకు పడుకో. కాదమ్మా, నిజంగా చూశాను. ఇంకోసారి అరిచావా నోరు కుట్టేస్తాను. పడగా ఇంకోసారి అరిచావా నోరు కుట్టేస్తాను. ఆహా, పరంధామ, ముక్కోటి దేవతలకే లభించని దివ్యదర్శనము నాకు లభించినది. నీ జన్మదిన మహోత్సవం నాడు రుక్మిణి సత్యభామాది అష్టమహిషులు నిన్ను ఆరాధిస్తూ అలంకరించే దృశ్య సందర్శనము అనర్ఘం, అద్భుతం. మహర్షి, మీ దర్శనము మాకు మరింత వేడుక. జన్మదినము నాడు విచ్చేసిన మహర్షులు ఏమి నైవేద్యము పెడతారు అని భామామణులు ఎదురుచూచుతున్నారు. కృష్ణ, భార్యల ఎదుట నా పరువు తీయటకు కాకపోతే నీ స్తోమతకు తగ్గ నైవేద్యమును తీసుకురాగల సమర్థుడిన ఆయన ఫలము పుష్పము తోయము అన్నారని ఇదిగో ఈ చిన్ని కానుక నీకు సమర్పించుకొనుచున్నాను. మునివరుల కానుక సామాన్యమైనది కాదు. ఈ ఫలము ఎటువంటి ప్రతిఫలమును కోరనున్నదో. కృష్ణ కృష్ణ, లోకము నన్ను కలహభోజనునిగా ముద్ర వేసినది. అంత మాత్రమున నేను ఏమి చేసినను అందులో ఏదో అంతరార్థం ఉన్నదనుట భావ్యమా? ఏమి లేదు, నిన్ను ఎంతో గాఢముగా ప్రేమించే వారు ఇంతమంది ఉన్నారు కదా, వీరిలో నీకతి ప్రియమైన వారికి ఫలం అందజేసిన మీ భోజనము షడ్రసోపేతము. అవునా మునీంద్ర? నారాయణ, అట్లయినా నాథునికి నన్ను మించిన ప్రియురాలే లేదు. అమరలోకము జయించి పారిజాత వృక్షము తెచ్చి నా ఉద్యానవనములో నాటారు. పైగా వారికి సత్యాపతి అన్న బిరుదు లోక విదితమే కదా. అవునవును, అటులైనా ఆ ఫలము నీకే దక్కవలను సత్యభామాదేవి. అంతలోనే తీర్పు చెప్పినారే మహర్షి. వృక్షమును ఆమెకిచ్చినను ముందుగా పుష్పం ఇచ్చినది నాకే కదా. నీ మాట నిజమే రుక్మిణీదేవి. పైగా నీ తల్లిదండ్రులు ఎదురించి దొంగతనముగా ఎత్తుకు వెళ్లి మరీ వివాహం చేసుకున్నాడు కాబట్టి నీ మీదే ఆయనకి అధిక ప్రేమ. అదేమీ కాదు, నా కోసం స్వయంవరానికి వచ్చారు, వరపరీక్షలో నెగ్గారు, నన్ను వివాహం చేసుకున్నారు. ఆ మాట నిజమే. ఆగండి నారదా, శమంతకమణి కోసం నా తండ్రి జాంబవంతుని దగ్గరకు వచ్చారా, యుద్ధము చేశారా, మణితో పాటు నన్ను స్వీకరించారు. ఈ మాట నిజమే. అదేమీ కాదు, శ్రీవారి మీద మనసు పడ్డానని ఒక్క మాట చెప్పానంతే, మారు మాట చెప్పకుండా నన్ను వివాహం చేసుకున్నారు. కాదు, నా మీద ఎక్కువ. ఈ మాట నిజమే. ఆ మాట నిజమే. ఆ ఫలం నాకే ఇచ్చేదని, నాకే ఇచ్చేదని, నేనే గొప్ప. ఈ మాట నిజమే. నేను గొప్ప, ఆ ఫలం నాకే ఇచ్చేదని. ఆ మాట నిజమే. సోదరి, ఈ చిన్నగాయము మాన్పుటికై నిక్షేపం వంటి చీర చింపినావే. సర్లే, ఎప్పటికైనా సందర్భము రాకపోదు, నీ రుణము తీర్చుకొనకపోదు. ఆహా, జగన్నాటక సూత్రధారి, నీపై ఎవరికి అమితమైన ప్రేమో చెప్పకుండా చెప్పినాం. భగవంతునికి భార్యల కంటే భక్తుల మీదే అధికమైన ప్రేమని నిరూపించినావయ్యా. నారాయణ నారాయణ. వింటివా మామ,
కృష్ణుని అభినందించుటకు పాండవులు కూడా ద్వారకా నగరమునకు వచ్చినారట. వారి కంటే ముందుగా మనము రావడము ఎంతో మేలైనది. శ్రీకృష్ణ నవనీత చోర గోపీజన వస్త్రాపహారి నీకు శతకోటి జన్మదిన శుభాకాంక్షలు. సంతోషము. ఆసీనులు కండు. సుయోధన, పూజనీయులు తల్లిదండ్రులు, భీష్మ ద్రోణాది ఆచార్య ప్రముఖులు కుశలమే కదా? కుశలమే. కృష్ణ, ఏమా వేలు? అది చిన్న ప్రమాదం. చిన్ననాడే అవలీలగా గోవర్ధనగిరి ఎత్తిన వాడవు, నీ వేలికి గాయమా? అది ఈ వేలు. జన్మదినము నాడు ప్రమాదమా? ఏమి అపశకునము? ఏ అపశకునమైనను మా శకునిమామ రాకతో దెగదుడుపు. కృష్ణ, నా ప్రభావము వల్లనే నీ ఎడమ చేతి వేలికి గాయమైనది. అదే కుడి చేతి వేలికి గాయమైనచో సుదర్శన చక్రము తిప్పుటకు వేలు లేదు కదా. ఇప్పుడు చక్రము తిప్పవలసిన అవసరమేమైనా వచ్చినదా? ఆహా, ఏమీయూ లేదు. కృష్ణ, ఈ పర్వదినమున నిన్నొక కోరిక కోరవచ్చితిమి. కోరిక? నేనా? మీకా? వచ్చే సంవత్సరము నీ జన్మదిన మహోత్సవమును హస్తినాపురమున మా భవనమున అతి వైభవముగా జరిపి ఘన సన్మానము చేయవలనని కోరిక. శ్రీకృష్ణ, సకలలోక కళ్యాణకారక, నీ జన్మదినమున మా శుభాభినందనలు అందజేయుచున్నాం. ధర్మనందన, మీ అందరి రాక బహు సంతోషం. మా అత్త కుంతీదేవి కుశలమా? కుశలమే. ఆసీనులు కండు. ఇప్పుడే సుయోధనుడు ఒక చక్కని కోరిక కోరి ఉన్నాడు. మీకును ఏదేని కోరిక ఉన్నదా? వచ్చే సంవత్సరము నీ జన్మదిన మహోత్సవమును మా భవనమునందు జరిపించవలనని కుతూహలపడుచున్నాము. ఆశ్చర్యముగానున్నదే. ఇరువురు ఒకే కోరికను కోరినారు. ఎవరిని మన్నించవలే? ధర్మరాజు అగ్రజుడు, అతని కోరికనే మన్నించవలే. ముందుగా వచ్చి అడిగిన వారము మేము. కోరిక తీర్చుకునే హక్కు మాకే ఉన్నది. ఏమి కృష్ణ? గొప్ప చిక్కేనే. కురు పాండవులు ఇరువురు కావలసిన వారే. ఇరువురి కోరిక మన్నించదగినది. ఈ క్లిష్ట పరిస్థితిని అర్జునుడే తప్పించగలడు. బావా, సవ్యసాచివి. సవ్యముగా ఆలోచించి తీర్పు చెప్పగల సమర్థుడము నీవే. బావా మహానుభావ, ఆ అవకాశము సుయోధనునికే ఇమ్ము. అటులనే. ఆహా, జయము మాదే. ఆ మహోత్సవమును అపూర్వమైన వేడుకలతో జరిపించదము. కృష్ణ, ఇక మాకు సెలవు. అర్జున, ఆ సుయోధనునికి అగ్రపీఠము వేసి మనకు తలవంపులు తెచ్చినావు. తొందరపడకు భీమసేన. యోచన లేనిదే విజయుడు నిర్ణయం చేయుడు. అవునా బావా? బావా, నిరంతరము మా హృదయమునందే వసించు నీకు వేరు స్థానం అవసరమా? నీ జన్మదినోత్సవము మా హృదయ మందిరమందే జరుపుకుందుము. అర్జున, బావా, అర్జున. ఏమ్మా, అన్నగారి చిన్ననాటి లీలలు చూస్తూ మురిసిపోతున్నారా? అంతకంటే మురిసిపోయే వార్త ఒకటి చెప్పనా? ఏమది? అర్జునుల వారు కూడా ద్వారకలోనే ఉన్నారు. వసంత మంటపం నుంచి వస్తుంటే చూశాను. అబ్బా, చెయ్యి ఎంత వేడిగా ఉన్నది. ఓహో, అగ్నిపుత్రివి కదూ. ఆనాడు లతా మంటపంలో కనిపించి అంతలోనే మాయమైనారే. మయుని మహిమతో మగతలో వచ్చినాను. మగువను కలిసి మాయమైనాను. హృదయమని చిక్కుకున్నదే అంత సులభముగా వచ్చునా? రాళ్ళకుంతలా పాంచాలి. ఈ ద్వారకలో ఉండుట ఎంతవరకు? ఏమో, నేను చెప్పనా? నీ కనుసన్నలలోని కమ్మని భావములకు అర్థము తెలుసుకునేంత వరకు. కార్ముక వీరులు కవితా ప్రియులు కూడా ప్రస్తుతము ఈ కన్యకా ప్రియులము. చేజిక్కిన ఈ చిలుకల కొలికిని బాహుపంజరములో బంధించగా విడిచిపెడుతున్నా పాంచాలి.
అన్నిటికంటే మధురమైన పదార్థం ఏమిటో తెలుసా? మీ మాట కాదు, మరి అదరామృతం. ఏమిటమ్మా ద్రౌపది, నీ చేతులు ఇంత మెత్తనా? ఇంత మెత్తగా ఉంటే కష్టమే. మరి మెత్తగా ఉంటే కష్టమా? ఎవరికి? కట్టుకోబోయేవాడికి. అసలే ఆ అర్జునుని చేతులు బాణాలు వేసి వేసి మొద్దుబారిపోయి ఉంటాయా? ఏమిటమ్మో, అర్జునుని పేరు చెప్పగానే ముఖం అంత విశాలమైంది. అయితే ఒక పెద్ద అద్దం తెప్పించాలి. ఎందుకు? దేవి వారి ముఖం విశాలమైనది కదా, ఈ అద్దం చాలదు. ఏమిటి సత్య, అందరూ కలిసి మా చెల్లెల్ని ఆట పట్టిస్తున్నారా? ఆట పట్టించడానికి మీ చెల్లెలు అమాయకురాలేం కాదు, అందరినీ తనే ఒక ఆట ఆడిస్తుంది. ఆటపాటల్లో పాంచాలపుత్రి అద్వితీయురాలట కదా. ఏం బావా, ఆ విషయము నీకే బాగా తెలియాలి. ఆట సంగతి తెలియదు గాని పాట మాత్రం అది విన్నావు కదా. మరి పాట వచ్చిన వారికి ఆట రాకుండా ఉంటుందా? ఆటలో మిమ్మల్ని మించిన వారెవరున్నారులేండి. జగన్నాటక రంగస్థలం మీద మీ లీలలే లీలలు. ఆట పట్టించడానికి మీకు నేను దొరికానా చివరకు? బావా, ఇక నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు. ఇంకా ఎన్ని మాటలు అంటారు? అన్నయ్య, నేనున్నానుగా, నిన్ను ఎవరేమంటారో నేను చూస్తాను. ఓహో, అన్నగారికి చెల్లెలు గారు మద్దతు ఇస్తున్నారే? ఎప్పుడు అంతే, జన్మాష్టమి నాడే తెలిసినదిగా ఆవిడ గారి అభిమానము. అభిమానాలు ఆప్యాయతల మాటకేం గాని ఎలాగూ వచ్చారు కనుక మా సోదరుని నేనొక కోరిక కోరతాను. ఏమిటది? సంగీత నాట్య శాస్త్రములలో కూడా నీవు ఆరితేరిన వాడివని, నిన్ను మించిన వారెవరూ లేరని విన్నాము. అదేమిటొదినా? ఏ విద్యలోనైనా సరే మా అన్నయ్యతో ఎవ్వరు సమానులు కాలేరు. మా సోదరుడు తక్కువ కాదు. అయితే పందెం వేయండి, నేను అన్నయ్య పక్షము, మేమంతా మా అర్జునుని పక్షము. సంగీత నాట్యాలలో ఆయనదే గెలుపు. మా బావ చేత నేను ఒప్పిస్తాను. మీరు నాట్యం చేస్తారా? తప్పకుండా చేస్తాము. మీరు పాట పాడాలి, ఆ పాటకు మేము నాట్యం చేయలేము అనిపించాలి. నేనంత శక్తివంతుడి కాను, నన్ను విడిచిపెట్టండి. బాబా, భామలందరూ అడుగుతున్నప్పుడు అలా వారిని చిన్నముచ్చుతామేమిటి బాబా? సరే. గురు 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 ఏంట్రా? మీ మామయ్య వస్తున్నాడు. ఎరా గోపి, మిల్లు ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు? సారీ, దగ్గు దాకా వచ్చిందన్నమాట. ఊళ్ళోకి వచ్చిన కొత్త పిల్లకి కోటిప్పడం మొదలెట్టాక దగ్గులేంటి, తుమ్ములు, పొలమారడాలు, ఇంకా ఎక్కిళ్ళ దాకా కూడా వస్తాయి. జాగ్రత్త మరి. పంజుడు ఏరా దగ్గడం తప్ప? మీ మామయ్య తప్పన్నాడు కదా అన్నాడు. అయితే తప్పే. అయితే దగ్గడం తోపడానికి వీల్లేదురా, ఏదో చెయ్యాలి. అదిగో ఆ దక్షిణ దిక్కున కనిపిస్తుంది చూడండి, కొబ్బరి తోట. అది మందేనండి. హాయ్, ఆ పక్క ఉత్తరాన మామిడి తోట కనిపిస్తుంది చూడండి, అది కూడా మందేనండి. వెనక్కి తిరిగి చూడండి. హాయ్, ఆ అరటి తోట కూడా మందేనండి. మొత్తం అంతా కలిపి 500 ఎకరాలు ఉంటదండి. మీరు స్వయంగా సంపాదించింది ఏమైనా ఉందా? లేకేమండి, నా పేరుతో నేను స్వయంగా సంపాదించుకున్నది SLC సర్టిఫికేట్ ఉంది. అందుకే దానికి బొట్టు పెట్టి రోజు పూలతో పూజ కూడా చేస్తూ ఉంటారండి. ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ మీ బ్రతకంతా ఎగతాళి చేసుకోకండి. అదేంటండి, ఉన్నట్టుండి ఎలా మాట్లాడతారు? ఉన్న పరంగా నేను చేయమంటారు చెప్పండి. ఇదంతా మీ పెద్దోళ్ళ ఆస్తి కదా, మీరు స్వయంగా రేపు 10 రూపాయలు సంపాదించి నాకు చూపించండి. బయటోరండి, నేను మా మావయ్య మిల్లో పనిచేయడం మానతే మా మావయ్య నన్ను మిల్లో పడేసి ఆడించేస్తాడు. మిల్లు మనదేననుకోండి, కానీ ఆడించేస్తే నలిగిపోతాం కదండి, అక్కడ తేడాలు వచ్చేస్తాయండి. ముందు మీరు స్వయంగా సంపాదించండి, అందులో ఉన్న ఆనందం అప్పుడు చూడండి. అంతేనంటారా? అయితే చూడండి. గణేశాయం మహాకాయం స్థూలకాయం వక్రతుండం. నేను కొత్తగా కొన్న ట్రాక్టరుకు ఏ విధమైన ట్రబుల్ లేకుండా, బ్రేకులు లూజు కాకుండా, ఆయిల్ లీక్ కాకుండా, ఎగుడు దిగుళ్లలో ఎత్తు పల్లాల్లో పడకుండా నీవే కాపాడాలి. ఓం వినాయక. అలాగే ఏం పోతుర్రాజు? సుకుమార సుందరం గారు మీ కొత్త ట్రాక్టర్ కు డ్రైవర్ కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. ట్రాక్టర్ అయినా, కార్ అయినా, లారీ అయినా, లాంచీ అయినా, దేన్నైనా అవలేలగా తోలేయగల సకల వాహన సభ్య సాథి. ఎక్కడ? సూపర్, వెరీ గుడ్. పోతుర్రాజు అంత మంచి డ్రైవర్. మంచి డ్రైవరా? ఓసారి బండి ఎక్కనండి.
తొక్కాడంటే తోపుడే, ఆగమన్నా ఆగడు. ఆగింది అనుకోండి, వెనక నుంచి తోసైనా సరే ముందు నుంచి లాగైనా సరే బండి నడిచేలా సెటప్ చేసేస్తాడు. అబ్బా అబ్బా, ముందు నుండి వెనక నుండి నడిపే డబుల్ సైడ్ డ్రైవర్ రా. ఇంటర్వ్యూ చేసి చూడాల్సింది. లైసెన్స్ ఉందా? ఉంది గురు, నీ లైసెన్స్ ఎలాగి? ఇది లైసెన్స్ కాదురా, ఎస్ఎల్సి సర్టిఫికేట్. బండి తోడమే రాదు, లైసెన్స్ ఎవరిస్తారు? ఈ సుకుమారం గడు ఏలి ముద్ర పాపతో బట్టల ఇంగ్లీష్ అవుతాడు గాని చదువు రాదు. దీంతో నేను సెటప్ చేసేస్తాను, బండి కూడా నేనే నడిపేస్తాను. ఇలాగి ఇదిగోనండి లైసెన్స్. ఏం పోతురాజు, ఇదేంటి లైసెన్స్ ఇంత పెద్దదిగా ఉంది? చాలా బళ్ళు తోలాడా? అబ్బో లెక్కలేదండి. ఇదిగోనండి, ఇదండి ఇది అప్పలనాడు సంపదండి, ఇది సుభద్రమ్మదండి, ఇది కుక్కుళ్ళమ్మండి, ఇది అలివేళ్ళండి. వీళ్ళ బళ్ళన్నీ ముగ్గురువే తోలేదండి, అందుకే అంత పెద్ద లైసెన్స్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇదేంటి గుండుస్తున్నా? ఉండండి అడుగుతాను. గురువా, ఈ గుండు సున్నా ఏంటి? ఇవి లెక్కల్లో మనకు వచ్చిన మార్కులు రా. నీకన్నా నేనేనయం అరమార్కేనే వచ్చింది. ఓహో, ఇదండి మా గురువు పేర్ల సాహిబు కోడిగుడ్ల ఫారంలో బండి తోలినప్పుడు ముద్రేసిన మార్క్ అండి. గుడ్లు సితకుండా బండి తోలడంలో మావాడు ఎరిగుడ్డుని గుడ్డు మార్క్ ఎట్టారండి. ఇది కోడిగుడ్డు మార్క్ అండి. గుడ్డు మార్క్ అయితే వెరీ గుడ్. అప్పుడు మా ట్రాక్టర్ చాలా సేఫ్టీగా నడుపుతాడు. నా కంటి పాప లాంటి ట్రాక్టర్ ని మీకు అప్పచెప్తున్నాను. బాగా నడిపి నా కంటిలో ఆనంద బాష్పాలు రప్పించాలి. అలాగేనండి, మీ కంట్లో నీరు తెప్పించే బాధ్యత మా గురువుదండి. రాహుకాలు రాకముందే బండి ఎక్కండి. ఏటు ముట్టుకుంటే ఎటు వెళ్ళిపోద్దా ఏటో. జాతకం చూసినా కూడా ఇంత జాతైన డ్రైవర్ నాకు దొరకబోడు. ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. నీకు నిజంగా డ్రైవింగ్ తెలుసా? తెలవదు. కంగారు పడకు, అలా కూర్చో. నాకు సూప్ అందు ముందు వచ్చేసి చెప్పు. ఎంతమంది పోయినా పర్లేదు, డాక్టర్ మాట ముఖ్యం మనకి. నా పరువు తీయాలనైనా పక్కూరికెళ్ళి పనిలో జారాలనుకున్నది. నీకెవరెక్కించిన ధైర్యం రా ఇది? నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాళ్ళ మీద నిలబడి మీసాలు మెలేస్తావా? ఏయ్, నీ మొఖానికి ఒక ఎస్ఎల్సి సర్టిఫికేటు, దానికి ఒక విలువ. రే బాబు, బాధపడకరా. ఏ ఆధారం లేనోడికే ఈ చదువులు సర్టిఫికెట్లు అన్నీ ఉన్న నీకెందుకురా? అది ఉండి నిన్నేం ఉద్ధరించింది? ఉన్నా ఒకటే, బూడిదైనా ఒకటే. బాగా చెప్పావుక. పోయినాటిని ఆట అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో, ఈ సర్టిఫికేటే కాదు, అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు. నీకు నాకు అలవాటైంది అదొకటేగా. బసవరాజు గారి మేనల్డు పురుగుల మంది తాగాయట, హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు, బాబు, బాబు చూడండి, మీరు కొంచెం బయట కూర్చుంటారా? డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇండి కాపాడమ్మా. ఈడిపోకపోయినా ఇంకా ప్రాణాలతో ఉన్నాను. లేకపోతే నేను. మీరేం కంగారు పడకండి. ఇవ్వండి, కొంచెం బయటకి తీసుకెళ్ళండి. బాబు ప్లీజ్ వెళ్ళండి. బాబు తీసుకెళ్ళండి. సమయానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదే.
నీకు ధైర్యం ఒక్కటే లేదనుకున్నాను, బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట. నీకు నీ మావయ్య ప్రపంచమా? ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా బ్రతకనే లేవా? నీ వయసుకి ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? అయినా వాళ్ళందరూ ఉన్న నువ్వే లాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి? మాట్లాడవే. నేను మళ్ళీ పురుగుల మందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా? ఏ వైద్యం? ఇలాంటిది. నిన్నెవ్వరూ మార్చలేరు బాబు. అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారనంటారా? మీరేమో ఎవరూ లేని అనాథనంటున్నారు, నేనేమో అందరూ ఉన్న అనాథను. సేమ్ బోత్. అందుకే ఆ దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతి వస్య ప్రీతం 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 ప్రీతం. ఏమిటి అలా చూస్తున్నారు? మౌనం అంగీకారమేనా? సిగ్గా? గోపి, నేను కన్యాస్త్రీగా యేసునాథుడి సేవ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ. భలేటోరండి. కళ్ళ ముందు కనపడని యేసుని నాదుడు అంటారా? కళ్ళ ముందు కనపడే నేను మీకు నాదుడు అవుతానంటే కాదంటారే. మళ్ళీ పురుగుల మందు తాగాలేమో. గోపి, ఇప్పుడు నువ్వు పేషెంట్. కూర్చో. సిట్ డౌన్. 2 రోజుల దాకా బెడ్ మించి కదలడానికి వీలేదు. అర్థమైందా? అలాగలాగే అలాగలాగే. దట్స్ గుడ్. అలాగలాగే అలాగలాగే అలాగలాగే. అమ్మయ్యా, ఎంత చల్లటి మాట చెప్పు తల్లి. ఇదిగో ప్రసాద్, మనసైన మొగుడు దొరికి పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతి వస్య ప్రీతం 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 ప్రీతం. ప్లీజ్ హెల్ప్ మీ. నా మనసు చెల్లించకుండా మనోనిబ్బరాన్ని ప్రసాదించు తండ్రి. ప్లీజ్ ప్లీజ్. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వస్య ప్రేమం. నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఏమిటమ్మా నువ్వేం పాపం చేశావు? గోపిని ప్రేమించావు అంతే కదా? బైబిల్లో పాపం అని చెప్పిన నేరాలను మన్నించడానికి మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ ప్రేమించడం నేరమని మన బైబిల్లోనే కాదు, ఏ మత గ్రంథంలో కూడా చెప్పలేదమ్మా. కనుక నువ్వు ప్రేమించడం తప్పు కాదు. దేవుడికి సేవ చేయడానికి కన్యాస్త్రీగా మారాలనుకున్న దాన్ని ప్రేమించడం పాపం కాదా ఫాదర్? నాకు సేవ చేయడానికి మనుషులు కరువయ్యారు తల్లి అని దేవుడు నీతో చెప్పాడమ్మా. ఇప్పుడు కన్యాస్త్రీగా మారి నువ్వు దేవుడికి సేవ చేయడం కన్నా గోపిని పెళ్ళాడి అతనికి సేవ చేయడం న్యాయం. కుంకుమం తంతోం తంతునా మమ జీవనం మమ జీవనం మమ జీవనం మగం కళ్యం మాంగళ్యం తందో మంగళా మమ జీవితం మమ జీవితం మమ జీవితం. ఓం శాంతి 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 శాంతి.